నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. హలో సార్. హలో సార్, సమ్మర్ లో స్కిన్ హెల్దీగా ఉండాలి అంటారు, ఎందుకంటే బాగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలానే మనకి ప్రోటీన్స్ కావాలి, బాడీ కూల్ గా ఉండాలి అని అంటే, సో ఏదైనా మంచి హెల్తీ డ్రింక్ చెప్పండి సార్ మన వ్యూయర్స్ కోసం. సమ్మర్ లో మనకు బాడీ కూల్ గా ఉండాలి, హైడ్రేటెడ్ గా ఉండాలి, ఎనర్జీ ఉండాలి, ఇమ్యూనిటీ కూడా ఉండాలి, అండ్ ఆటోమేటిక్ గా బాడీ మైండ్ అన్ని బాగుండాలి, స్కిన్ కూడా ఫ్రెష్ అంటే మంచి రిఫ్రెషింగ్ గా గ్లోగా కనబడాలి అంటే మనం రెగ్యులర్ గా తీసుకునే ఫ్రూట్స్ మంచి ఆ ఫ్రూట్స్ తోనే మనం టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ లో పర్టికులర్ గా. సో బాడీని డిటాక్స్ కూడా చేస్తుంది ఇది. సో టాక్సిన్స్ అనేది బాడీలోంచి వెళ్ళిపోతాయి. సో ఆటోమేటిక్ గా స్కిన్ గ్లో అని ఉంటుంది. సో మనకు బ్యూటీ పార్లర్ కి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా న్యాచురల్ గా హెల్దీగా హ్యాపీగా స్కిన్ మంచి అట్రాక్టివ్ గా కనబడుతుంది. సో అన్నిట్లోకి ఏంటంటే ఫస్ట్ మనది ఆరెంజ్. సో ఆరెంజ్ దీంట్లో సి విటమిన్ ఉంటుంది, ఇమ్యూనిటీకి మంచిది, దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, అండ్ అఫ్ కోర్స్ పర్టికులర్గా విటమిన్ సి వల్ల ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ బాగుంటుంది, డిటాక్స్ కూడా అవుతుంది. సో ఇది మనం ఫస్ట్ తీసుకుందాము. సో ఆరెంజెస్ పీల్ ఆఫ్ చేసి తీసుకున్నాము. తర్వాత ఇదేమో పైనాపిల్. సో పైనాపిల్ వలన అంటే ఈ టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఇది కూడా డీటాక్స్కి పనిచేస్తుంది, అండ్ దీంట్లో కూడా ఫైబర్ ఉంటుంది. అండ్ పైనాపిల్ వల్ల వేరే బెనిఫిట్ ఏంటంటే పర్టికులర్గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, అంటే జాయింట్ పెయిన్స్ ఇలా ఉన్న వాళ్ళకి కూడా పైనాపిల్ వల్ల పెయిన్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ మన గుజ్జు కూడా అంటే జాయింట్స్ లోపల చాలా మందికి అరిగిపోయి గుజ్జు తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈవెన్ ఆరెంజ్ కూడా అండ్ పర్టికులర్ పైనాపిల్ చాలా మంచిది. సో ఇది టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొద్ది క్వాంటిటీ తక్కువ తీసుకోండి. పర్టికులర్ దీంట్లో మనం న్యాచురల్ గానే తీసుకుంటున్నాం, దీంట్లో షుగర్ కానీ హనీ కానీ ఇవన్నీ కూడా మనం యాడ్ చేయట్లేదు. సో ఇది పైనాపిల్. దెన్ యాపిల్. సో యాపిల్ కూడా దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది, డిటాక్స్ లాగా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ మనకి రెగ్యులర్ గా తీసుకుంటే క్యాన్సర్ కూడా ప్రివెంట్ అవుతుంది. అండ్ హార్ట్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హార్ట్ హెల్త్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. జనరల్ గా ప్రావర్బ్ ఉంది కదా, యాపిల్ అనే డే డాక్టర్ కీప్ ద డాక్టర్ అవే అంటారు. సో యాపిల్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం యాపిల్ తీసుకుందాం. తర్వాత వాటర్ మెలన్. అఫ్ కోర్స్ ఇది అన్నిటికంటే ప్రీషియస్ సమ్మర్ లో. వాటర్ మనకు కావాల్సిన వాటర్, టేస్ట్, దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అండ్ హైడ్రేషన్. ఇది డయాబెటిక్స్ కూడా జనరల్ గా అంటే మిగతావి పైనాపిల్ కానీ ఇలాంటివి కొద్దిగా, బట్ వాటర్ మెలన్ డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు ఇందులో, ఎందుకంటే మనకు బాడీకి అవసరమైన షుగర్ ఉంటుంది, అంతేగాని దీనివల్ల డయాబెటీస్ పెరగడం అనేది ఉండదు. అండ్ వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ కి కూడా చాలా మంచిది, అండ్ డిటాక్స్ అవుతుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఈవెన్ అంటే ఈ రెడ్ వాటి వల్ల పర్టికులర్ రెడ్ కలర్ ఉన్న ఫ్రూట్స్ హార్ట్ కి మన సర్క్యులేషన్ చాలా మంచిది. ఈవెన్ మేల్ హార్మోన్స్ కూడా దీనివల్ల ఇంప్రూవ్ అవుతాయి. సో మేల్ లిబిడో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వాటర్ మెలన్, దానిమ్మ ఇవన్నీ చాలా మంచిది. సో వాటర్ మెలన్ యాడ్ చేసాము. దెన్ మనము కావాలనుకుంటే టేస్ట్ కోసము, అండ్ అఫ్ కోర్స్ ఇది దీంట్లో మామూలుగా చాలా మంది లెమన్ కలపరు, బట్ ఇది కూడా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ సమ్మర్ లో మనకి లెమన్ కూడా చాలా అవసరం. దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ టేస్ట్ కూడా ఉంటుంది. లెమన్ బాగుంటుంది అండ్ సమ్మర్ లో మనకి చాలా బెనిఫిట్ దీనివల్ల. సో ఇది కూడా మనం కొద్దిగా ఎక్కువ కాదు, కొంతవరకు కొద్దిగా యాడ్ చేద్దాము. తర్వాత ఇది మింట్ లీవ్స్, పుదీనా లీవ్స్. ఇది కూడా టేస్ట్ ఉంటుంది, దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కూడా మనకు రిఫ్రెషింగ్ ఉంటుంది, డే అంతా కూడా మనకు ఒక విధమైన అంటే ఎనర్జీ, అసలు బాడీ తాల్సిపోకుండా కూడా ఇది కూడా మనకు చాలా బెనిఫిట్గా ఉంటాయి. సో ఇది ఎక్కువ అక్కర్లేదు, మనకు కొన్ని ఆకులు. సో న్యాచురల్ మింట్ లీవ్స్ చాలా మంచిది ఇది. సో ఇవన్నీ తీసుకున్నాం. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే కొంతమంది వాటర్ కూడా యాడ్ చేస్తారు, బట్ అవసరం లేదు. సో కొద్దిగా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, అవసరం ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనం కొంతవరకు అంటే అది బాగా కరిగిపోయి బాగా కలిసేంత వరకు దీన్ని ఒక 2 minutes ఇలా మనం చేస్తే జ్యూస్ రెడీ అయిపోతుంది. సో
మన జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని మంచి ఒక గ్లాస్లో తీసుకుందాం. సో టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ డ్రింక్ న్యాచురల్ ఫ్రూట్స్తో రెడీగా ఉంది. ఇది తాగితే ఎనర్జీ చాలా బాగుంటుంది. మీరు తాగి చూడండి అందరూ. మీరు ఒకసారి తాగితే డైలీ తాగాలనిపిస్తుంది. అంత టేస్ట్ కూడా ఉంటుంది. ప్లస్ దీనివల్ల బెనిఫిట్స్ కూడా అలా ఉంటాయి. కాన్స్టిపేషన్ ఉన్న ఈవెన్ స్లీప్ కూడా చాలా బాగా వస్తుంది, రిఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ ఈవెన్ మైండ్ కూడా చాలా మటుకు ఫ్రస్ట్రేషన్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా మైండ్ కూడా రిలాక్సేషన్ గా ఉంటుంది. అయితే నైట్ టైం తాగొచ్చు, డే టైం కూడా తీసుకోవచ్చు. దీనికి నో రెస్ట్రిక్షన్, ఎనీ టైం. మార్నింగ్ తాగొచ్చు, ఎందుకంటే జ్యూసే కదా మనం. ఈ కావాలంటే పల్చగా చేసుకొని తాగొచ్చు, కావాలంటే కొద్దిగా వాటర్ గా మిక్స్ చేసి. సో ఎనీ టైం నైట్ పడుకునేటప్పుడు తాగితే మంచిది. ఇంకా మార్నింగ్ కల్లా ఫ్రెష్ గా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. టేస్టీ. మీరు కూడా తాగండి ఒక గ్లాస్ తీసుకొని. ఓకే, సో చాలా మందికి కూడా ఏవైతే ఇష్యూస్ ఉంటూ ఉంటాయో, చాలా రిఫ్రెషింగ్ గా ఉండకుండా సమ్మర్ లో ముఖ్యంగా స్కిన్ అంతా కూడా బాగా డల్ అయిపోతూ, విటమిన్స్ లేక, సో డిహైడ్రేషన్ అవుతూ ఉండు, కళ్ళు తిరిగినట్టు ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, సో మన హార్ట్ హెల్తీగా ఉండాలన్నా అన్ని ఆల్ ఇన్ వన్ కలిపి ఈ జ్యూస్ లో ఉన్నాయని చెప్పొచ్చు. సో మరి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరికి వస్తాం. దీనివల్ల ట్యానింగ్ కూడా తగ్గుతుంది. ఫేస్ లోపల గ్లో రావడమే కాకుండా రెగ్యులర్ గా ఎండలో వెళ్లే వాళ్ళు ట్యానింగ్ వస్తుంటుంది కాబట్టి దీనివల్ల అది కూడా చాలా మటుకు తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.